ఎప్పుడు చూద్దామా అని ఉంది. ఏం లేదు బాబు, మా ఇంటి మొత్తానికి ఉంది ఒకే ఒక సెల్ ఫోను. 2 రోజుల నుంచి హోమ్ సిక్తో మా ఆవిడతో మాట్లాడదాం అనుకుంటే 2 డేస్ నుంచి ఎంగేజ్ మీద ఎంగేజ్ బాబు. అసలు ఏం మాట్లాడతాడు బాబు వీడు మా మరదలతోటి? ఏదో లోలో ఉన్నాడు సార్, మాట్లాడండి. మీరు వెళ్ళి ఫోన్ అడగండి, ఇచ్చేస్తాడు. అలాగే. ఏం లేదు బాబు, హోమ్ సిక్ వల్ల బాబు. నీ చేతిలో నా దిండుని నేనయ్యి నిన్ను గట్టిగా వాటేసుకోవాలనిపిస్తుంది డార్లింగ్. ఏంటి ఒక నిమిషం డార్లింగ్. నేను మా ఆవిడతో మాట్లాడుకుని చాలా రోజులైంది. హోమ్ సిక్తో ఉన్నాను. ఒకసారి మాట్లాడుకోవచ్చా? ఒక నిమిషం. మీరంతా ఎలా ఉన్నారని అన్నయ్య అడుగుతున్నాడు. ఆయనకే బ్రహ్మాండంగా ఉన్నాడు. బాగున్నారంట. ఇంకేమైనా కావాలా? సరే నువ్వు చెప్పావుగా. నువ్వు చెప్పు డార్లింగ్. బాగున్నారని చెప్పావు కదా. అన్నయ్య కూడా అడిగాని చెప్పమంటున్నాడు. చెప్పాను. ఓకే, నేను ఇంకా మాట్లాడక్కర్లేదుగా. అక్కర్లేదు కదండి, మీరు మాట్లాడుకోండి. అయ్యా అయ్యా, ఏంటి? రాళ్లతో కట్టిన ఇంట్లో రాళ్లు మాత్రమే ఉంటాయనుకున్నానయ్యా. మనసున్న మనుషులు కూడా ఉన్నారని తెలియలేదయ్యా. నా మొగుడిని పొట్టన పెట్టుకున్న ఇల్లు చల్లగా ఉండకూడదని తప్పుగా ఆలోచించాను. మా కుటుంబానికి అండగా నిలబడ్డ మిమ్మల్ని చూస్తుంటే మా ఆయువు కూడా పోసుకొని మీరే బతకాలయ్యా. వీడి జీవితం నిలబడాలని సాయం చేశారయ్యా. వీడిని మళ్ళీ మనిషిని చేసి మీ ముందు నిలబెడతాను. ఈ ప్రాణం మీదయ్యా. ఎక్కడికెళ్ళినా మిమ్మల్నే తలుచుకుంటూ ఈ ఇల్లే దైవం అనుకుని బతుకుతామయ్యా. చచ్చిపోయిన అయ్య కోసమే బతుకుదాం అనుకున్నాను, కానీ జన్మనిచ్చిన అమ్మే పోతే ఈ జన్మ ఎందుకన్నా? ఊహెరిగినప్పటి నుంచి ఈ ఇంటి గురించి గాని ఈ ఇంట్లో మనుషుల గురించి గాని గొప్పగా మాట్లాడటం ఈరోజే చూశాను. దీనికి కారణం నువ్వే అని నాకు తెలిసింది. వాళ్ళకి సాయం నువ్వు చేసి మా పేరెందుకు చెప్పావు? వాళ్ళు మీ మనుషులు సార్. మిమ్మల్ని మీ ఇంటిని నమ్ముకుని బతుకుతున్నారు. ముక్కుమొహం తెలియని నాలంటోడు సాయం చేస్తే జాలిపడి 2 నోట్ల కట్టలు దానం చేశారనుకుని తీసుకోరు సార్. అదే మీరు చేస్తే నమ్ముకున్న వాళ్ళు ప్రేమతో అండగా ఉన్నారనుకుంటారు సార్. ఈ ఊరు జనం ఏమైనా కష్టం వస్తే మీ ఇంటి గడప ఎందుకు తొక్కుతారు తెలుసా సార్? ఇది పెద్దలేను కాదు, ఈ ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడని. పెద్దరికం అంటే 10 మందిని శాసించే అధికారం కాదు సార్, 10 మందికి అండగా నిలబడే ఆనందం. మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళదే. ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం ఉంది. హాయ్ జయ్. హే, ఈరోజు చాలా హ్యాపీగా ఉంది జయ్. కొత్తగా ఉంది. నిన్నొకటి ఓపెన్గా అడుగుతాను, ఫ్రాంక్గా చెప్పాలి. అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు? ఈ ఊరిని, ఊరు అందాలని చూడడానికి వచ్చాను. సరే, ఊరు చూపిస్తాను పద. అక్కడ చూద్దు గాని అందాలు. పల్లెటూరు రావటం ఇదే ఫస్ట్ టైం అయింటుంది కదా? వావ్, సూపర్ లొకేషన్. కన్నార్పకుండా ఈ అందాల్ని చూడగలిగితే ఎంత బాగుంటుంది. ఇటు చూడు, ఎంత వయ్యారంగా ఊగుతోందో.
వరి పైరు. మరిపోయారా? నేను ఇంకా ఏదో బ్యూటిఫుల్. ఆ మధ్యలో ఉన్న ఏరియా చూడు, చెక్కినట్టుగా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. నేను అనేది ఆ మధ్యలో ఉన్న గట్టుని. ఓ యా, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఈ ఎర్రనెల చూడు ఎంత అందంగా విశాలంగా ఉందో. దీన్ని ఏదైనా చేస్తే ఇంకా అందంగా ఉంటుంది. అంటే పంట పండిస్తే ఇంకా బాగుంటుందని. పంట ఆ? ఓపిగ్గా ఇష్టంగా చూడాలే కానీ ఇంకా చాలా అందాలున్నాయి. చూస్తావుగా? అయ్యా, బండెక్. ఫాలో అప్ చేస్తే ఇంత అవుట్ స్టాండింగ్ ఎందుకు ఉంటుంది? చూస్తాను సార్. రాజయ్య గారు ఏంటి సార్ ఇలా వచ్చారు? కబురు పెడితే నేనే వచ్చేవాడిగా. మా పాలేరు బిడ్డ తాహతకు మించి చదవద్దని ఎన్నోసార్లు చెప్పాను. నా మాట లెక్క చేయకుండా చదివింది. జిల్లా ఫస్ట్ వచ్చింది. మీ కాడ పై చదువులు చదివితే జీవితంలో చాలా పైకి వస్తుంది. మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఫ్రీ సీట్స్ అన్నీ అయిపోయాయి సార్. పేమెంట్ సీట్సే ఉన్నాయి. డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడనే మంచోడిని అవుతాను. కానీ నువ్వు కూడా మంచోడి కావాలిగా. ఇచ్చేయి. సార్ ఇలా ఇచ్చుకుంటూ పోతే బిజినెస్ రన్ చేయలేం సార్. బడితో వ్యాపారమా? సారా దుకాణం పెట్టుకో, బాగుంటది. రేపటి నుంచి బళ్ళోకి వస్తుంది. దీన్ని చూసి ఈ ఊళ్ళో చాలా మంది చదువుకోవాలనుకుంటారు. వాళ్ళ కోసం నేను మళ్ళీ ఈ గడప తొక్కకూడదు. చూడు, బాగా చదువుకుని ఈయనలా అవ్వాలి. మాన్సకు సంబంధం చూశాను. కుర్రోడిది జమ్మల మడుగు. దాన్ని చూడ్డానికి రేపు వస్తున్నాడు. పెళ్లి చూపులేంటి? పిచ్చా మీకు? పెళ్ళంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. నువ్వేంటే గోల చేస్తున్నావు? ఎవరినడి చూశారు? నేను కనీసం వాడిని చూడు కూడా చూడు. అసలు నాతో ఒక మాటనే చెప్పాలి కదా. నాకు కూడా తెలీదే. ఉన్నట్టుండి హడావుడిగా చూశాడు మీ బాబాయ్. జే, మా బాబాయ్ నాకేదో సంబంధం చూసారట. తెలుసు. ఏంటి జే ఇది? ఏదో ఒకటి చేయి. పెళ్లి చూపులే కదా, పెళ్లి కాదుగా. వన్ డే పెళ్లి చూపుల పేరుతో టైంపాస్ చేయి. తర్వాత నేను చూసుకుంటాను. కూల్. హలో, రండి కూర్చోండి. మా చిన్ననే నీ కాబోయే మావగారు. వీరశివుడు పేరు వినే ఉంటారు. జమ్మల మడుగులో ఒంటి చేత్తో 6 నరికాను.
ఏం ప్రతాపం ఎక్కడికి బయలుదేరావు? ప్రతాపం కాదు సార్, ప్రతాప్. బ్యాంక్ బయలుదేరాను. మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. దా, ఈయన వీరశివుడు మన అమ్మాయిని చూడటానికి వచ్చాడు. నమస్కారం అండి. ఫ్రెండ్స్తో వచ్చారేంటి? అమ్మా నాన్న రాలేదా? అందరం కలిసి ఉంటే పగవాళ్ళు లేచడానికి చూస్తారు, అందుకే కలిసి రాం. ఓ, మంచి స్కీమే. అమ్మాయి ఇంకా రెడీ అవుతుందా? చాలే రమ్మనండి. ఒకే చోట ఎక్కువసేపు ఉంటే నాకు ప్రమాదం ఉంటుంది.